నమస్కారం జీటీవీ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వివేక జూనియర్ కళాశాల విద్యార్థి శాఖమూరి లోకేష్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించినట్టు వెల్లడించిన విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ పట్టణంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతం కన్నుల పండుగ శ్రీ గోదాపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొనసాగుతున్న స్వామివార్ల చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా వ్యతిరేక విధానాలకు ఒడుగడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దేశాభివృద్ధికి విఘాతం కలిగించే కేంద్రం చర్యలను నిరసిస్తూ శుక్రవారం పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రైతు సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది ఈ సందర్భంగా నిర్వహించిన బంద్కు పట్టణంలోని వర్తక వాణిజ్య సంఘాలు పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాలు సంపూర్ణ మద్దతు పలికాయి బంద్ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు బోసిపోయాయి కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించారు పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యార్థి సంఘాల నేతలు వామపక్ష పార్టీలు బంద్లో పాల్గొన్నాయి బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి ప్రశాంత వాతావరణంలో భారత్ బంద్ విజయవంతమైంది దేశంలోని రైతాంగానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కార్మికులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం వెనుక బీజేపీ వైసీపీ కుట్రకోణం ఉందని ఎండగట్టారు ఎముకలు కొరికే చలిలో 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన దీక్షలకు ఎద్దేవా చేస్తున్న బీజేపీ నిరంకుశ విధానాలను ఖండించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ వైసీపీ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎన్నికల ముందర చెప్పిన మాటలకి ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అకాలంగా వర్షాలకి నష్టపోయిన పంటలకి నష్టపరిహారం కానీ ఆ రకంగా దెబ్బతిన్న పంటల్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధానంలో కానీ వడ్డీ లేని రుణాలని రైతులకు అందించే విధానంలో కానీ ఎక్కడ కూడా వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతం లేకుండా రైతాంగం యొక్క నడ్డిని విరగొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి వైసీపీ ప్రభుత్వం పైగా రైతు భరోసా కేంద్రాలు దాదాపు 16,000 కేంద్రాలని ఈ రాష్ట్రంలో ప్రారంభించుకొని రంగుల కేంద్రాలుగా మిగిలిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి ఎక్కడ కూడా ఒక్క రైతు భరోసా కేంద్రం ద్వారా ఏ రైతు కూడా ఈ నీ అనేది కాకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా వాళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా అడిగినా కూడా నేను చెప్పేది వాస్తవం ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక్క రైతు ఎక్కడైనా లబ్ధి పొందాడా ఒక సబ్సిడీ విత్తనాలు కానీ ఒక ఎరువు కట్ట కానీ లేకపోతే ఒక లోన్ కానీ రైతు బంధం పథకం కింద మార్కెట్ యార్డుల ద్వారా వచ్చే రుణం సౌకర్యాన్ని కూడా ఇవాళ లేకుండా పోయిన పరిస్థితి ఈ బిల్లులు ప్రవేశపెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో నేను అమలు చేయట్లేదని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇవాళ వరకు వీటి మీద సమీక్ష జరిగినాయా పైగా ఈ రోజున ఏ మార్కెట్ యార్డులు ఉన్నాయో వాటిలన్నిటి చెక్ పోస్టులు ఎత్తివేసినటువంటి ఘనత పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బిల్లులకి మద్దతు తెలిపింది విధానం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిష్పక్షపాతంగా ఇవాళ దొంగ సంఘీభావం అని ఎందుకు అంటా ఉన్నానంటే నువ్వు చెక్ పోస్టులు తీసావు ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన పంటలకి గిట్టుబాటు ధర అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా స్పందిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుల వల్ల మద్దతు ధర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పకపోవడం వల్ల
మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థ ఉంది అని చెప్పి నిర్మూలించామని చెప్పే కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా మద్దతు తెలిపే ఈ యొక్క ప్రభుత్వం కానీ, ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడే శక్తి కానీ సామాన్య మానవుడికి అరెకరం పావెకరం సెంటు ఉన్న రైతుకి సాధ్యపడిద్దా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేమేదో ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటమే, అవినీతి చేయటమే మీకు తెలిసింది. కానీ రైతు యొక్క కష్టం, రైతు యొక్క జరిగే నష్టాన్ని అరికట్టడంలో పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని చెప్పడానికి నా ప్రయత్నం. అంతేకాకుండా ఈ రోజున ఏ జాతీయ బ్యాంకులు అయితే ఉన్నాయో ఆ జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. దానికి మద్దతు పలుకుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల ఎవరు గొప్పవాడికి ఏమీ నష్టం జరగదు, కానీ పేదవాడికి ఆనాడు జాతీయకరణ ఎందుకు జరిగింది, బ్యాంకులను జాతీయకరణ చేయటం అనేది ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసిన సందర్భంలో పేదవాడికి న్యాయం చేయాలని చెప్పి, ఉన్నవాడి కోసం కాదు బ్యాంకులు, లేనివాడి కోసం కూడా బ్యాంకింగ్ ఉండాలని చెప్పి ఆ రకంగా బ్యాంకుల్ని పేదవాడి దగ్గర తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాలు అయితే ఇవాళ దానికి పూర్తిగా విరుద్ధంగా ఈనాడు వ్యవహరిస్తూ ఉన్నారు. గుత్తేదారులకి, పెట్టుబడిదారులకి, బడా పారిశ్రామికవేత్తలకి తొత్తులుగా మారిపోయినాయి ఈ పాలక వర్గాలన్నీ కూడా. చట్టాలని విఘాతం కలిగించేలాగా, న్యాయానికి నష్టం జరిగేలాగా, ధర్మానికి కట్టుబడకుండా ఉండి ఇవాళ పక్షపాతంతో ప్రజల గొంతులు నొక్కుతూ, ప్రతిపక్షాల గొంతులు నొక్కుతూ వాళ్ళ పాలన చేయాలని అనుకునే ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నామంటే దేనికంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా లాలుచి పడతా ఉన్నారు. నష్టం ఎవరు జరుగుతుంది అంటే ఈ రాష్ట్ర ప్రజలు జరుగుతూ ఉంది, ఈ దేశ ప్రజలు జరుగుతూ ఉంది, రైతులకు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే నష్టం నివారించలేదని చెప్తా ఉన్నాం. అందుకనే ఈ రోజున దేశవ్యాప్తంగా జరిగే ఈ బంద్కి అందరం కూడా మద్దతు ఇచ్చాం. కానీ కపట నాటకంతో మద్దతు ఇచ్చే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని నమ్మద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే సాక్ష్యాలు ఇవాళ ఏ రకమైన సాక్ష్యాలు కావాలంటే ఆ రకమైన సాక్ష్యాలు ఉన్నాయి. పార్లమెంట్లో మాట్లాడిన విధానం కానీ, విశాఖ ఉక్కు సంబంధించి గతంలో వీళ్ళు ఏవైతే మాట్లాడారో, ఎవరైతే వాళ్ళు పోస్కో వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు కలిసిన విధానం, జర్మన్ కంపెనీ వాళ్ళు వచ్చి కలిసిన విధానం, సౌత్ కొరియా వాళ్ళు వచ్చిన కలిసిన విధానం, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఎంత తీవ్రంగా జరుగుతూ ఉందంటే పండించిన పంట కొనే నాదుడు లేదు, గిట్టుబాటు ధర ఇచ్చే పాలన జరగట్లే. ఈ యొక్క పాలన అసమర్థ పాలన, ఈరోజు రైతాంగాన్ని యొక్క నడ్డి విరగొట్టిన పాలన ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వ పాలన అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఈ రోజున ఈ యొక్క బంద్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, ప్రైవేటీకరణ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రభుత్వ ఆస్తుల్ని, ఇది ప్రజా ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిని నువ్వు ఎవరు దారదత్తం చేస్తే ఊరుకోమని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, విశాఖ ఉక్కు ఆందోళన హక్కు త్యాగాల ఫలితం, పోరాటాల ఫలితం, ఉద్యమాల ఫలితం ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు టి హరిప్రసాద్, దివి అనిత, కె రాంబాబు, జొన్నాదుల మహేష్, కుదరవల్లి శ్రీను, మల్లవరపు విజయ్, జాస్తి సరళ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఏకపక్షంగా చట్టాలు చేసి ప్రజల జీవన విధానాన్ని, సామాజిక న్యాయాన్ని ఉల్లంఘిస్తున్న బీజేపీ సర్కార్కు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి కృష్ణయ్య పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ చేపట్టిన భారత్ బంద్లో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైందని వెల్లడించారు. వ్యాపారులు, సంస్థలు, ప్రభుత్వ అధికారులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ములక శివసామిరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ, షేక్ హుస్సేన్ వలి, రవి, ఎన్ రాజలక్ష్మి, అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా మాట్లాడటం వీలేదని చెప్పి ఆ విధంగా చట్టంలో పెట్టారు. అట్లే విద్యుత్ చట్టం చేశారు.
వ్యవసాయ చట్టం చేశారు, మార్కెట్ చట్టం చేశారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రైతాంగానికి ప్రజానీకానికి నష్టం కలిగించే అంశాలు. కార్మికులకు సంబంధించిన చట్టాలన్నీ నాశనం చేశారు. ఆ చట్టాలన్నీ నాశనం చేసి 4 కోట్లని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన 4 పాయింట్ల అందుట్లో రాసుకొని ఆ విధంగా చట్టాలన్నీ కూడా కార్మికులకి సంఖ్యలు వేసేగా మార్చేట్టుగా చేశారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీల్ని ఏమాత్రం పాటించలేదు. విభజన సంబంధించినటువంటి అనేక అంశాలను పెండింగ్ లో పెట్టారు. దానికి తోడు కొత్తగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 32 మంది విద్యార్థుల యువకులు చనిపోయి అమరులై ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని నినదించి పోట్లాడి సాధించుకున్నటువంటి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మేము అమ్మి తీరుతాం, అడ్డు వచ్చేవాళ్ళని రండి చెప్పి బీజేపీ ఛాలెంజ్ చేస్తుంది. అంటే ఆంధ్రుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతూ ఉంది. అందుకని ఆంధ్రులందరూ కూడా ఆ రోజు పోట్లాడి వాళ్ళ శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న స్వామివారి చతుర్థ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నట్లు ఆలయ అర్చకులు జి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్వామివార్లకు నవకలశ స్నపనం, కళ్యాణోత్సవం, తిరుమంజన సేవ అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలియజేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని హోమాది కార్యక్రమాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. తెనాలి చెంచుపేట ఉడా కాలనీ అమరావతి ప్లాట్స్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిన్నటి రోజున బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ ధ్వజారోహణ జరిగింది. అలాగే ఇవాళ రెండో రోజు ద్వితీయం బింబశోధనం అన్నారు కనుక స్వామివారికి నవకలశ స్నపనం అనేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇవాళ అమ్మవారిని అయ్యవారిని కూడా పెళ్లి కుమార్తెగాను పెళ్లి కుమారులుగా చేసేటటువంటి విశేషమైనటువంటి ఉత్సవం. అందులో భాగంగా ఇప్పుడు అభిషేకం పరిపూర్ణమైంది. ఇక తిరుమంజనం జరుగుతోంది లోపల స్వామికి. అదేవిధంగా రేపు సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా గమనించవలసిందిగా మనం. తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ను శుక్రవారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రయోజ్ ఓపీ 17, కోవిడ్ ఓపీ 52, పాజిటివ్ పేషెంట్స్ 68, అడ్మిషన్లు 14, డిశ్చార్జులు 25, ఖాళీ బెడ్స్ 152, కరోనా నిర్ధారణ పరీక్షలు 39, ర్యాపిడ్ టెస్టులు 3, గర్భిణీలకు చేపట్టిన కరోనా పరీక్షలు 3గా వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పోరాడవలసిన అవసరత ఏర్పడిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ రాజేష్ ఖన్నా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన భారత్ బంద్కు ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో యూనియన్ రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ రాజేష్ ఖన్నా పాల్గొని మాట్లాడారు. 32 మంది బలిదానాల కారణంగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవటాన్ని నిరసిస్తూ మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఎన్నో ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కును మనం సాధించుకుంటే ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నిస్తూ ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అడ్డుకుంటాం. అలాగే మా అలయన్స్గా మరి మా ఏఐటీసీ అనుబంధంగా మరి దేశవ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని ఈ ప్రైవేటీకరణని అడ్డుకోవటానికి అన్ని రకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా మోడీ ప్రభుత్వం దిగిరాలేదు. మరి దిగి వచ్చేదాకా ఈ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఏఐటీసీకి అనుబంధంగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఇంకా ఎలాంటి కార్యక్రమాలకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ కార్యక్రమంలో ఎస్ఎస్ రావు, ఏవికే రెడ్డి, టీడీ రెడ్డి, వి జోషుబాబు, వి శ్రీధర్, పి సురేష్, ఎం శ్రీవల్లి, వి కళావతి, పోలేరమ్మ, అరుణ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోని 4 చెక్పోస్టులను శుక్రవారం నుండి పునః ప్రారంభించినట్లు యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జె వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాల వల్ల గతంలో చెక్పోస్టు వ్యవస్థను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం నుండి యార్డు పరిధిలోని అన్ని చెక్పోస్టులు పునః ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. నందివెలుగు, బురిపాలెం, పెదరావూరు యార్డు వద్ద ఉన్నటువంటి చెక్పోస్టుల సేవలు పునః ప్రారంభమయ్యాయని తెలియజేశారు.
మార్కెట్ కమిటీ చెక్ పోస్టులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. శ్రీయుత కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం లోగడ ఆగస్టులో వీటిని మనం క్లోజ్ చేసాం. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ సాగు చట్టాలకి అనుబంధంగా మనం ఈ చట్టాలను ఈ చెక్ పోస్టులు క్లోజ్ చేస్తే దాని మీద సుప్రీంకోర్టు జనవరిలోనే మనకి స్టే ఆర్డర్ ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. పైనుంచి ఆదేశాలు వచ్చి ఈ రోజున పునఃప్రారంభం జరిగింది. మార్కెట్ కమిటీ పరిధిలో నందివెలుగు, పెదరావూరు, బుర్రిపాలెం, తెనాలి యార్డు ముందు మొత్తం 4 చెక్ పోస్టులు ఉన్నాయి. 4 చెక్ పోస్టుల్లో కూడా సిబ్బంది వ్యాపారస్తుల నుండి వ్యవసాయ ఉత్పత్తుల మీద మార్కెట్ ఫీజు వసూలు చేస్తారు. మార్కెట్ ఫీజు ద్వారా మనం రైతులకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి పునఃప్రారంభం తెలియజేస్తున్నాం. 2021 జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో వివేక జూనియర్ కళాశాల విద్యార్థి శాఖమూరు లోకేష్ మంచి ఉత్తీర్ణత సాధించినట్లు వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో శుక్రవారం శాఖమూరు లోకేష్ను మరియు విద్యార్థి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి మెమోంటో అందజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి మార్కులు సాధించినట్లు లోకేష్ను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ జి సుధారాణి, డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, వి రమ్య, మేఘన, రామరాజు. వివేక విద్యాసంస్థల విద్యార్థి, మా వివేక జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి శాఖమూరి లోకేష్ అనే విద్యార్థికి 95.2% రావడం జరిగింది. ఇంకా 2 పరీక్షలు రాసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే చాలా చక్కటి పర్సంటేజ్ సాధించి మరి ఎన్ఐటీలో సీటు సాధించడానికి వారి యొక్క మార్గాన్ని సుగమం చేసుకున్నాడని మేము భావిస్తున్నాం. మరి ఇంతటి చక్కటి విజయాన్ని ఈ సంవత్సరం కరోనా సంవత్సరంలో అంటే విద్యా సంవత్సరం ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి ఇలాంటి చక్కటి ఫలితం రావడం మా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. దానిలో భాగంగా ఈ రోజున లోకేష్కి మరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగానే మరి స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థి రమ్య, ఆ రమ్యను కూడా ఈరోజు ఆహ్వానించుకొని విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా సూచనలు కూడా ఇప్పించే ప్రయత్నం చేశాం. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగానే మన నీట్లో మరి స్టేట్ ఫస్ట్ సంపాదించినటువంటి చైతన్య సింధు మనందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో ఆ పాప 6వ ర్యాంక్ సాధించింది. మా వివేకా సెంటర్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థిని. వారి యొక్క తల్లిదండ్రుల్ని డాక్టర్ సుధారాణి గారు, జి సుధారాణి గారు, అలాగే డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్ గారు, వారిని కూడా ఆహ్వానించుకొని వారిని కూడా అభినందించే కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ఈ విధంగా ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులందరూ కష్టపడి మరి శ్రమించి మన తెనాలి పట్టణానికి మంచి పేరు తీసుకొచ్చారు. చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మన తెనాలి ప్రాంత వాసులందరూ కూడా మరి విద్యలో మనం ఎంతో ముందున్నట్టుకు గర్వంగా చెప్పుకోవచ్చు. 29 రాష్ట్రాలు ఉన్నటువంటి పెద్ద భారతదేశంలో మన విద్యార్థులు చాలా చక్కగా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ కుట్రపూరితంగా ప్రైవేటీకరణకు పాల్పడుతున్నాయని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించిన భారత్ బంద్లో టీడీపీ శ్రేణులు పాల్గొని బంద్ విజయవంతం చేశారు. 32 మంది త్యాగాల ఫలితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. రెండోది, ఎప్పుడైతే ఈ రైల్వేలు ప్రైవేటీకరణ, కాకినాడ పోర్టు ప్రైవేటీకరణ, ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల నష్టపోయేదంతా ఎవరైనా బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఎందుకంటే ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు ఉండవు. ప్రభుత్వం గవర్నమెంటు ఆధీనంలో ఉంటేనే రిజర్వేషన్లు. కానీ వాళ్ళు ఏదైనా అరాకొరగా ఇవ్వచ్చు. కానీ మన వాటా ప్రకారం మాత్రం మనకి రిజర్వేషన్లు ఉండవు. దీనివల్ల నష్టపోయేది మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలే. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇట్లాగా కొనసాగించి దీన్ని ఎంతో దూరం వెళ్ళటానికైనా సరే సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని పార్టీలని, కమ్యూనిస్టులని, మొత్తం అన్ని పార్టీలు కలిపి ఈ ఉద్యమం చేస్తున్న స్టేట్ అంతా కూడా అందరూ కూడా వ్యాపార సంస్థలు, హోటల్స్ ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు మూసేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం. ఇక్కడ రాష్ట్రంలో చూసినట్లయితే మాకేమీ తెలియదని చెప్పి వీళ్ళు ధర్నాల్లో పాల్గొంటూ
కపట నాటకం ఆడుతూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట నాటకాన్ని ఆపాల్సిన అవసరం ప్రజానీకానికి ఎంతైనా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ కపట నాటకం, ఈ యొక్క రహస్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టబయలు చేసి ప్రజలందరూ కూడా తిరగబడి ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని అడ్డుకోవాల్సిన విషయం మన ముందున్న విషయాన్ని మనం గమనించి ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో, మరి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణలో మొత్తం తీసుకెళ్లి గుజరాత్ రాష్ట్రానికి తాకట్టు పెట్టే విధానం మనం కనపడతా ఉంది. అదాని కానీ అంబానీ కానీ మరి ఈ గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఈ మోడీ షాలు వీరు ప్రైవేటీకరణ అంటాం, వాళ్ళేమో టెండర్లు వేయటం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే మొత్తం భారతదేశాన్ని గుజరాత్కి తాకట్టు పెట్టే పరిస్థితి మనం గమనించాల్సిన విషయాన్ని మనం గుర్తించాలి. మరి ఏదైతే ఉందో ఇవాళ సామాన్య మానవుడు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాడు. అలాగే వీళ్ళు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని తాకట్టు పెడతా ఉన్నారో ప్రైవేట్ వాళ్ళకి అదాని అంబానీల ఆస్తులు మనం చూసినట్లయితే 100 రెట్లు 100% ఈ 4-5 ఏళ్లలో ఒక్కొక్కళ్ళు 100%కి మించి వాళ్ళ ఆస్తులు. కార్యక్రమంలో కుదరవల్లి శ్రీను, దివి అనిత, మలవరపు విజయ్, గడవత్తి సుబ్బయ్య, కె రాంబాబు, జొన్నాదుల మహేష్, టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ఏఎస్ఎఫ్, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ పట్టణంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన బంద్లో సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, బొలుముంత కృష్ణ, ఏఎస్ఎఫ్ నేతలు ఎం కిరణ్ బాబు, సిపిఐ ఎంఎల్ నేత ఎం ఫణిరామ్దేవ్ పాల్గొని బంద్ విజయవంతం చేశారు. కోట్లాది మంది రైతులు, కార్మికులు రోడ్లపైకి వచ్చి భారత్ బంద్ విజయవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేట్లకు పట్టం కడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ గత 400 రోజులుగా 4 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో, హర్యానా సరిహద్దుల్లో నెత్తురుకక్కే చలిలో చాలామంది రైతులు నిరాహార దీక్ష చేస్తా తెచ్చినటువంటి 3 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని వాళ్ళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఈ అర్ధరాత్రి నుంచి కోట్లాది మంది రైతులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ అర్ధరాత్రి నుంచి ఉద్యమంలో పాల్గొంటున్నారు. వాళ్ళ కేవలం అదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకి నరేంద్ర మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని అవమానపరిచింది. ఈ అదాని, అంబానీకి బూట్ పాలిష్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కోట్లాది మంది రైతులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి వ్యాపారస్తులు అందరూ కూడా పేదలకి నీరుగార్చే విషయం ప్రతి విషయంలో ఎదురవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో కొన్ని ఇంతకుముందు ఎంతోమంది ప్రాణ త్యాగాలకు నిదర్శనం మన విశాఖ ఉక్కు. దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీకి దారాదత్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాకుండా తన మొండి వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు ప్రతి ఒక్కరు ఈరోజు బంద్కి రావడం జరిగింది. ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త బంద్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరిని వెనక్కి తీసుకొని, చాలామంది పేద కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి, మన దేశ సంపద కూడా ఇది చాలా అని గుర్తుపెట్టుకొని ఈ విశాఖ ఉక్కు ఆందోళన నిదానంతో ముందుకెళ్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అదేవిధంగా మిగతా పార్టీల వాళ్ళు, అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘ నేతలు ఈరోజు తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, విద్యా సంస్థలు కానివ్వండి, అదేవిధంగా వ్యాపార వస్తువులు కానీ ఏదైనా వాళ్ళు స్వచ్ఛందంగా మూస్తున్నారంటే ఎంతమందికి ఇది ఇబ్బంది జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి దీని మీద ఒక కమిటీ వేసి ఈ ప్రైవేట్ కంపెనీకి అమ్మకుండా ఇది గవర్నమెంట్ పరంగానే ఉంచాలని చెప్పి ఏఐఎస్ఓ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకపోతే రానున్న రోజుల్లో ఇంకా దీని ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రైతాంగం ఈ దేశంలో సంక్షేమంలో ఉంది. అటు ప్రకృతి విభత్సాలతోనూ, నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతోనూ రైతాంగం సమస్యల్లో ఉంటే ఆ సమస్యలను పరిష్కరించమని, స్వామినాథన్ కమిషన్ అమలు చేయమని రైతాంగం ఏనాటి నుంచో పోరాటాలు సాగిస్తూ ఉంటే వ్యవసాయ రంగాన్ని సంక్షోభాల నుంచి బయటపడేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఈ 3 వ్యవసాయ చట్టాలను తేటం అంటే వ్యవసాయ రంగాన్ని మరింత దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టడమే అని మిత్రులారా. ఈ చట్టాలు కేవలం రైతాంగానికి మాత్రమే వ్యతిరేకమైన అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇవి కనీస ఆహార భద్రతా చట్టాన్ని, అలాగే నిత్యావసర వస్తువుల చట్టాలని తొంగలో తొక్కి
ప్రజలకి కనీస ఆహారం అందించే బాధ్యత నుంచి ప్రభుత్వం పక్కన తప్పుకున్నాయి. ఈ రోజు ఈ చట్టాలు చేయడం జరిగింది. ఇది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వ్యతిరేకమైంది. కాబట్టి ఈ చట్టాలని వ్యతిరేకిస్తా. అలాగే లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్లో కట్టబెట్టే ఈ అమ్మకపు చర్యల్ని నిరసిస్తా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి సామాన్యుడిపై ధరల భారం మోపుతున్న కేంద్రం నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు షేక్ ఇనాయతుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చేపట్టిన భారత్ బంద్లో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని బంద్ విజయవంతం చేశారు. కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు పాల్గొన్నారు. రోజు మనం చూస్తున్నట్లయితే అన్ని చోట్ల ప్రైవేటీకరణ చేస్తున్నారు. పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, గ్యాస్ రేట్ పెరిగింది, ప్రతి రేట్ పెరిగింది. బట్ ఎవరు ముందుకు వచ్చి అడగడంలా మనకెందుకులే అని చాలామంది ఊరుకుంటున్నారు. ఈరోజు మోడీ గారిని వ్యతిరేకిస్తూ ఆయన తీసుకొచ్చిన చట్టాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా మద్దతిచ్చి ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది మధ్యాహ్నం దాకా. ఫ్యూచర్లో కూడా ఇలాగే ప్రతిదీ ప్రైవేటీకరణ చేసుకుంటా పోతే ఎస్ఎఫ్ఐ వాళ్ళు దీన్ని చూస్తూ ఊరుకోము. అన్ని సంఘాల వాళ్ళు కలిసి స్టూడెంట్స్ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తామని. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 465వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రైతులు మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను శుక్రవారం పలువురు రాజధాని రైతులు సందర్శించి నిరసనకారులకు మద్దతు తెలిపారు. రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. కార్యక్రమంలో వరలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరావు, వెంకట సుబ్బారావు, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. నిన్న కూడా 4 ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు కౌలు రైతులు. ఈ రకంగా కేంద్రం దగ్గర సంతకాలు పెట్టి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వచ్చి ఈ చట్టాలకి మేము అనుకూలంగా ఉన్నామని చెప్పేసి మమ్మల్ని బంధుకు సహకరిస్తున్నా ఉన్నారండి. ఎవరన్నా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు కూడా రాలే ఇవాళ బంధుకి. పేరుకి ఇంట్లో కూర్చొని మంత్రులతో సహా మీడియా ముందర మేము బంధువు సహకరిస్తున్నాము, మీరు అందరూ బంధు చేసుకోండి అని చెబుతున్నారండి. ఎవరో ఒక ఆయన ఎంప్లాయ్ అంటున్నాడు, మీరు చెబితే వింటామా మేము? సీఎం గారు వచ్చి చెబితే మేము వెళ్ళమండి ఉద్యోగాలకు అంటున్నారు. అంటే సీఎం గారు ఇవాళ గవర్నమెంట్ను కూడా ప్రభావితం చేసే స్థితిలో సీఎం గారు ఉండారని చెప్పి మాకు అర్థమైంది. మేము ఏది చేసినా సరే చట్టాలు మాత్రం వెంటనే రద్దు చేయాలి. ఆ రకంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో రైతులందరూ వంటలు రోడ్ల మీద వండుకొని తింటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాధలు పడుతున్నారు. తెనాలి రేపల్లె రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు పూర్తయి మొట్టమొదటి ఎలక్ట్రికల్ ట్రాక్ లోకో ట్రైన్ రన్ నిర్వహించినట్లు రేపల్లె స్టేషన్ మేనేజర్ రవితేజ పేర్కొన్నారు. దశాబ్దాల కళ అయినటువంటి తెనాలి రేపల్లె రైలు మార్గంలో దాదాపు 105 ఏళ్ల తర్వాత విద్యుత్ రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు పూర్తి అయ్యాయి. గత ఏడాది పూర్తి కావాల్సిన పనులు కోవిడ్ కారణంగా ఆలస్యమయ్యాయి. 33.85 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ మార్గంలో విద్యుత్ లైన్ ఏర్పాటుకు 37.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. 1వ తేదీ నుండి రేపల్లె కాచిగూడ మరియు కాచిగూడ రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్ పునః ప్రారంభం కానుంది. ఈ రైలును విద్యుత్ ఇంజన్లు నడపనున్న నేపథ్యంలో ట్రయల్ రన్ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక డెల్టా ఎక్స్ప్రెస్ రాకపోకలకు ఎటువంటి సాంకేతిక ఇబ్బంది లేదని అధికారులు నిర్ధారించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేపల్లె తీర ప్రాంత ప్రయాణికుల కళ నెరవేరుతూ ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తెనాలి రేపల్లె రైలు మార్గంలో డీజిల్ బొగ్గుతో నడిచే రైళ్లు ప్రయాణ రాకపోకలు సాగించాయి. ఈ నెల 28వ తేదీ ఆదివారం జంపని గ్రామంలో సివి రామన్ అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ శైవాగమ పండితులు సుబ్బరాయ శర్మకు సన్మానం నిర్వహించనున్నట్లు అర్చక సమాఖ్య ప్రతినిధి ఎం శ్రీనివాసమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర ప్రావీణ్యులు బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి వెంకట సుబ్బరాయ శర్మకు ఆదివారం సాయంత్రం వేమూరు మండలం జంపని గ్రామంలో సీతారామాంజనేయ కళ్యాణ మండపం నందు సన్మాన సత్కార సభ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆగమ పండితులు, సాహితీవేత్తలు, అర్చక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామేశ్వర స్వామి వారి యొక్క ఆలయ వంశపారంపర్య అర్చకులు, ప్రముఖ శైవాగమ పండితులు, శతాధిక ప్రతిష్టాపనాచార్య, వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి ఉండి గ్రామీణ వైద్యులుగా ప్రఖ్యాతి చెంది ఇటీవల కాలంలో సివి రామన్ అకాడమీ వారి చేత అవార్డు పొందడంతో పాటుగా శతాధిక ప్రతిష్టాపనాచార్యగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ మామిళ్లపల్లి సుబ్బరాయ శర్మ గారి యొక్క పౌర సన్మాన కార్యక్రమాన్ని
ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణ మండప సన్నిధానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గ్రామస్తులందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వారి వారి యొక్క ఆత్మీయమైనటువంటి అభినందనల్ని శర్మగారికి అందించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రేతర ప్రాంతాల నుండి అనేక మంది సంఘ పెద్దలు, అర్చక సమాఖ్య, అలాగే ఆదిశైవ సంఘ పెద్దలందరూ కూడా విచ్చేసి వారి యొక్క సందేశాలను కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ నూతన పాలకవర్గం ఏర్పాటైన తర్వాత తొలి కౌన్సిల్ సమావేశంగా వెల్లడించారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అజెండాలో 8 అంశాలు పొందుపరిచినట్లు తెలియజేశారు. కౌన్సిల్ సభ్యులు, అధికారులు విధిగా హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యవసర సమావేశం నిర్వహిస్తామని తేటతెల్లం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి రావాలని సూచించారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వివేక జూనియర్ కళాశాల విద్యార్థి శాఖమూరి లోకేష్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించినట్టు వెల్లడించిన విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ పట్టణంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతం. కన్నుల పండుగ శ్రీ గోదాపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొనసాగుతున్న స్వామివార్ల చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా వ్యతిరేక విధానాలకు ఒడుగడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.